వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహానీ తండ్రి దారుణ హత్య బీహార్లో కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్లోని ముఖేష్ సహానీ నివాసంలో జితన్ సహానీ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆయన కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, ఘాట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారకపోతే ప్రాణహాని ఉందంటూ స్వయంగా జిల్లా ఎస్పీలే 2 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అక్కడ బడేబాయ్, ఇక్కడ చోటేబాయ్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మోదీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. శ్రీశైలం జలాశయం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం అధికారులను సాగర్ అధికారులు కోరారు. అంగీకరించిన శ్రీశైలం జలాశయం అధికారులు 3 టీఎంసీల వరకు నీటిని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్నారు. భూములు, గన్నులు, అటవీ సంపదపై అబద్దాలు, ఆరోపణలతో మరో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. వాస్తవాలన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమని ప్రకటించి తమ కుట్రలను బయటపెట్టుకున్నారు. నాడు 25 లక్షల మంది రైతులకు మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేస్తే దానికి అవినీతి పేరుతో వక్ర భాష్యం చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో టమాటాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. 14 కిలోల టమాటా ధర గరిష్టంగా 1200 రూపాయలు పలికింది. ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా భారీగా టమాటా పంటకు నష్టం వాటిల్లింది. దీంతో పలమనేరు, మదనపల్లి మార్కెట్లలో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే ముడి సరుకుల నాణ్యత మరింత పెంచేందుకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమలలో ముడి సరుకుల నాణ్యత పరిశీలించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్ర ఏర్పాటుకు అంగీకరించారు. కార్మెల్ మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నబత్తిని భాగ్యయ్య తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం కార్మెల్ మాత ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జోరుగా వర్షం కురుస్తున్నా మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని మాతను దర్శించుకున్నారు. సాగు చేసే భూములకు పట్టాలు అందించాలని ఆదివాసీలు శ్రీకాకుళం జిల్లా జలమూరులో ధర్నా చేశారు. మాకివలస గ్రామంలో తరతరాల నుంచి సాగు చేస్తున్న తమ భూములను పెత్తందారులు స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారని ఆదివాసీలు మండిపడ్డారు. సాగు చేసే వారికే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చికెన్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. దుకాణాల వెలుపల, లోపల అపరిశుభ్రత వాతావరణం లేకుండా పరిసరాలను పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూల్స్ పాటించకపోతే భారీ జరిమానా విధించి షాపులను సీజ్ చేస్తామన్నారు. పల్నాడు జిల్లా పీర్ల పండుగ ఘనంగా జరుగుతోంది. రొంపిచెర్ల మండలంలో పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. రొంపిచెర్ల పెద్ద చావిడి, దూదేకల చావిడిలలో పీర్లను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరించారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగించారు. కనకతప్పెట్లు, సన్నాయి మేళాలతో పీర్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఖమ్మం వచ్చారు రాయల నాగేశ్వరరావు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పైనంపల్లి వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన మాతృమూర్తి రాయల కమలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని నకరికల్ ఎమ్మెల్యే నోముల వీరేశం అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 72 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. పేద రైతులకు ఆదుకునేందుకు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు. నాగర్ కర్నూలులో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త బస్సును ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. నాగర్ కర్నూలు నుంచి తూడుకుర్తి వరకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆర్టీసీ బస్సును స్వయంగా నడిపారు. తన స్వగ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ బస్సు వేయడంతో స్వయంగా నడిపి ప్రయాణికులతో ఉత్సాహంగా గడిపారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. వార్డులో స్ప్రేయింగ్, సైడ్ బుషెస్ తొలగింపు, సైడ్ డ్రైన్ క్లీనింగ్ వంటి పలు పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు ఇన్ఫ్లోగా ప్రాజెక్టులోకి 3666 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సీతానగరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 410 మంది విద్యార్థులు ఉండగా 13 మరుగుదొడ్లు, 5 స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా కొన్ని పనికి రాకుండా ఉండటం, మరికొన్ని అధ్యాపకులకు కేటాయించడంతో స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాల నియంత్రణపై ఎక్సైజ్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచి మత్తు పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గుడుంబ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ముదిరాజ్లను తక్షణమే బీసీ-డి నుంచి తక్షణమే బీసీ-ఏ గ్రూప్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 14 సంవత్సరాలు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి బదిలీపై వెళ్తున్న సమయంలో ఆ పాఠశాలకు చేసిన సేవలను గుర్తు తెచ్చుకుని ఫిజికల్ డైరెక్టర్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో జరిగింది. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, సహాయకులకు 1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రకటించింది. 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సూచించారు. పాత భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. అక్కడ ప్రాంతీయ విద్వేషం చెలరేగలేదు. ఆ ఊరి జనానికి కరోనా రాలేదు. అయినా రోడ్డుపై కంచె వేసి గోడ కట్టిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఆ దారిని అర్ధాంతరంగా మూసివేశారు. పంట పొలాల మీదుగానే ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు చేరాల్సి వస్తుంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో జేఎన్టీయూ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు వడ్డించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వీడటం లేదు. జేఎన్టీయూ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని పిల్లలు తింటున్న చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని డోడాలో జరిగిన ఎన్కౌంటర్లో 4 సైనికులు వీరమరణం పొందిన ఘటనపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు ఆందోళనకరమన్న రాహుల్, బీజేపీ తప్పుడు విధానాల వల్ల సైన్యం ఇబ్బందులు పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు UN జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్ర సంచారం సమాచారంతో జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పుల్లో అధికారి సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. పలువురు పోలీసులు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్ జేడీ వెన్స్ ని ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ నెట్వర్క్ ద్వారా తెలిపారు.
జెడీ వెయిన్స్ సతీమణి ఉషా చిలకూరి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని షాన్ డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వెయిన్స్ ఉషల వివాహం జరిగింది. టీ20 వరల్డ్ కప్ విన్నర్ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. గుజరాత్లోని వడోదరకు విచ్చేసిన పాండ్యా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించేందుకు వేల సంఖ్యలో అభిమానులు జాతీయ జెండాతో రోడ్లపైకి వచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.